హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే కృష్ణ ముకుంద హ్యాండ్స్ అయితే చూసేద్దాం. మరి ఇక్కడ హ్యాండ్ పార్ట్కి వచ్చేసి ఇలా తీసుకొని ఓపెన్ సైడ్ అటు సైడ్ ఉండాలి, క్లోజ్ పార్ట్ మన సైడ్ ఉండాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి 10 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఆల్త్ బ్లౌజ్ పెట్టి మెజర్మెంట్ అనేది తీస్తున్నాను నేను ఇక్కడ హ్యాండ్ పార్ట్కి. ఇప్పుడైతే ఇక్కడ హ్యాండ్ పార్ట్ షేప్ డ్రా చేసేయాలి, ఇక్కడ కట్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 4 ఇంచెస్ మార్క్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి కిందికి, మళ్ళీ కింది సైడ్ కూడా అంతే 4 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా అయితే మనం ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసేయాలి. ఇలా మనం మార్క్ చేసిన దాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ షేప్ అనేది అయిపోయింది. ఇప్పుడు శారీ క్లాత్ ఇలా 4 మడతల మీద మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇలా షేప్ నుంచి 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని ఆ షేప్ పెట్టుకొని ఇలా కిందికి డౌన్ 3 ఇంచెస్ అయితే కట్ చేసేయాలి. ఇప్పుడు ఈ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ పైన పెట్టి కట్ చేసేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూసేద్దాం. పైపింగ్ థ్రెడ్ నేను ఆపోజిట్ కలర్లో అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ మనం పైపింగ్ థ్రెడ్ అనేది ఇక్కడ షేప్ నీట్గా రావాలంటే ఇక్కడ నీడిల్ అయితే బాగా నీట్గా నిదానంగా స్టిచ్ చేయాలి. ఇక్కడ నీడిల్ ఇక్కడ దించిన తర్వాత మళ్ళీ తిప్పి ఇలా స్టిచ్ చేసుకోవాలి. షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నీడిల్ దింపడం వల్ల. మళ్ళీ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్కి ఇలా మిడిల్లో ఖర్చు పెట్టుకున్న తర్వాత ఇక్కడ లైనింగ్ హ్యాండ్ పార్ట్ మెయిన్ క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి. మరి మనం ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షేప్ పైన మనం ఎలా తీసామో అలాగే ఇక్కడ కూడా స్టిచ్ చేసేయాలి. ఇక్కడ కూడా అంతే నీడిల్ చిన్నగా దించి మళ్ళీ తర్వాత బాగా షేప్ పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేయాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఖర్చులు వేయడం వల్ల పర్ఫెక్ట్గా తిరుగుతుందన్నమాట. ఇలా హ్యాండ్తో టర్న్ తిప్పేయాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మనకైతే ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చేస్తుంది. ఇటు చూడండి, మనం పైపింగ్ వేస్తాం కదా, షేప్ అన్నది కరెక్ట్గా వస్తుంది అనమాట. మనం శారీ క్లాత్ తీసుకున్నాం కదా, దారాలు బయటికి రాకుండా ఇలా మొత్తం అంతా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన మిడిల్లో సెంటర్ పాయింట్ పెట్టుకునేసినాక ప్రిల్స్ ఇటు సైడ్ 3 అటు సైడ్ 3 అనేటివి పెట్టేయాలి. ఇటు సైడ్ నుంచి తర్వాత ఇటు సైడ్ నుంచి మధ్యలోకి షేప్ అన్నది రావాలి కరెక్ట్గా. ఇలా చేస్తే మనకి పఫ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఫస్ట్ ఇలా ప్రిల్స్ పెట్టుకుంటే మళ్ళీ హ్యాండ్కి జాయింట్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఇలా మిడ్ పాయింట్లో మార్క్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకుంటేనే బాగా వస్తుంది అనమాట. ఇలా జాయింట్ చేసేటప్పుడు కూడా ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా జాయింట్ చేసేసుకోవాలి పార్ట్ అనేది. ఇప్పుడు మనం ఇక్కడ స్టిచ్ చేసేసుకోవాలి నీట్గా, క్లాత్ జారిపోకుండా. ఇక్కడ కూడా అంతే నీట్గా దింపి తర్వాత బాగా నీట్గా వేయాలి స్టిచ్. ఇక్కడ మనము డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు ఉండాలంటే, ఊడిపోకుండా ఉండాలంటే. ఇప్పుడైతే హ్యాండ్ పార్ట్ రెడీ అయిపోయింది. అంతే ఈజీ, సింపుల్. మీకైతే నచ్చిందా హ్యాండ్ పార్ట్? వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో హ్యాండ్ అనేది. ప్రిల్స్ కూడా బాగా వచ్చాయి, పఫ్ అనేది బాగా నీట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.